గోదావరి జిల్లా సీతానగరం మండలంలోని సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 14 సంవత్సరాల బాలికలకు క్యాన్సర్ నివారణ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గ సీనియర్ బీజేపీ నాయకుడు నీరుగొండ వీరన్న చౌదరి పాల్గొన్నారు. వయసు దాటిన క్యాన్సర్ బారిన పడకుండా భవిష్యత్తులో, ఎందుకంటే స్త్రీ ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుంది. దాని కారణం ఏంటంటే ఒక బిడ్డకి జన్మనిచ్చిన ఒక ఇల్లుని చక్కబెట్టాలన్నా స్త్రీ ఆరోగ్యంగా పోషకంగా కానీ శారీరకంగా కానీ చాలా ఆరోగ్యం చాలా ముఖ్యం. దీన్ని దృష్టిలో పెట్టుకుని అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడుతూ మీకు క్యాన్సర్ ప్రివెన్షన్ కోసం ఇప్పుడు ఇది ఇస్తున్నారు. ఇది ఎందుకు ఇస్తున్నారు? మీరు మళ్ళీ రేపు భవిష్యత్తు మీది. చంద్రబాబు నాయుడు మన ఏఎంఏలు కరోనా సమయంలో ఎలాగైతే దేశ ప్రజల్ని నర్సింగ్ కూడా కానీ ఫ్రంట్ లైన్ ఆ డాక్టర్స్ కానీ అందరూ ఎలాగైతే మనందరూ వేళ బతికి ఇలా మనందరం మాట్లాడుకుంటున్నామంటే దీని అందరికీ ప్రత్యక్ష దేవే సూర్య భగవానుడు చంద్రుడిలాగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ డాక్టరేట్ చదువుకున్న వాళ్ళు ఏఎంఏ వాళ్ళు నర్సులు డాక్టర్లు వాళ్ళే మన ప్రత్యక్ష దేవులని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మన తల్లిదండ్రులు కూడా భోజనం పెట్టడం, మన పక్కింటోడు కూడా భోజనం పెట్టడం, ఎవరితోడైతే ప్రమాదం అన్నది వాళ్ళ జీవితాన్ని యుద్ధంలో సైనికుడు దేశం కోసం ఎలా పోరాడతాడో కుటుంబాన్ని వదిలేసి అలాగా డాక్టర్స్ నర్సెస్ ఏఎంఏ వాళ్ళు అందరూ కూడా దేశ ప్రజల కోసం నరేంద్ర మోడీ గారికి వాళ్ళందరూ కూడా ప్రయత్నంలో వచ్చి వాళ్ళ ప్రాణాలు త్యాగాన్ని చేసి మనందరినీ కాపాడారు. వాళ్ళందరికీ మనందరం ఒకసారి మళ్ళీ వ్యాక్సిన్ కూడా మన దేశంలోనే తయారైంది. ప్రపంచ దేశాలన్నీ చాలా మనకంటే ముందులో వ్యాక్సిన్ కూడా మన దేశం నుంచి విదేశాలకు ఇచ్చాం. అటువంటి ప్రధానమంత్రి మనకు 3వసారి కూడా ఉంటాం. వారు దేశ భవిష్యత్తు కోసం మీకు వ్యాక్సినేషన్స్ ఇవన్నీ కూడా చెప్పి పెడుతున్నారు. అలాగే మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా మౌలిక చాలా మార్పులు తీసుకొస్తున్నారు. సో మీ చేతుల్లో ఉంటాయి కాబట్టి మీరు అందరూ కూడా ఒక రోజు జ్వరం రావచ్చు, కంగారు పడద్దు. మీ ఏం ఒక ఐస్ పెట్టుకోవాలమ్మా, ఏం పెట్టుకోవాలి, జస్ట్ మీకు చిన్న వాపు లాంటిది కానీ అదిగా కొంతమంది రియాక్షన్ రావచ్చు, వచ్చిన చెయ్యి నొప్పి రావచ్చు, కంగారు పడద్దు. ఒక ఐస్ ప్యాక్ పెట్టుకుంటే సరిపోతుంది. మీరు అదే వాడకుండా అందరూ కూడా చాలా మంది చెప్తారు ఇది వేయించుకోవాలి. తప్పకుండా మీరు తీసుకుంటాం కాదు, మీ తోటి విద్యార్థులకి మీ స్నేహితులు కూడా తీసుకుని చెప్పాలి. గురుబాధ్యత మీ మీద ఉంది. అలాగే మనకి చైతన్య డాక్టర్ గారు భవిష్యత్తులో ప్రమోషన్ మీద కడించి వెళ్ళి పెద్ద స్థాయిలో మళ్ళీ వచ్చి మన మండలాన్ని మన నియోజకవర్గాన్ని అందరి తరఫున థ్యాంక్ యూ సార్. అందరూ వచ్చినందుకు పేరు పేరున కూడా మీరు చాలా చక్కగా చెప్పారు సార్. నరేంద్ర మోడీ గారు పెట్టిన విప్లవాత్మక ప్రోగ్రామ్స్ మేక్ ఇన్ ఇండియా కావచ్చు, ఎనిమియా ముక్త భారత్ కావచ్చు, ఎస్డిజి గోల్స్ అంటే 0 మాతృ మరణాలు అలాగే ఇన్ఫాంట్ మోర్టాలిటీ తగ్గించడం గురించి ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా ఇలాంటివన్నీ ఫాలో అవుతున్నాయి సార్. ఆయన చేసిన సంస్కరణలో ఆల్ ఇండియా లెవెల్లో దాని గురించి మా అందరూ కృతజ్ఞతగా మేము అందరూ ఇక్కడ ప్రతిజ్ఞ చేస్తాం సార్. ఆయన తలుచుకున్న సమాజాన్ని నిర్మిద్దాము. మీరు పర్మిషన్ తో ఒక 5 నిమిషాలు. అంటే ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ చెప్పారు. మీరు మహిళలు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. స్వచ్ఛ భారత్ అంటే ఏం లేదమ్మా, మన ఇల్లు మనం శుభ్రం చేసుకుంటాం. కానీ మన ఇల్లు శుభ్రం చేసి పక్కింట్లోకి వేసేస్తాం. అంటే స్వచ్ఛ భారత్ ఒక ప్రధానమంత్రి చెప్పాల్సింది ఏంటి? చదువుకోండి, లేకపోతే ఉద్యోగం చేయండి, వ్యాపారం పెట్టండి, రూట్ రోడ్స్ అండి, ఇల్లు రోడ్స్ అని చెప్తున్నాడంటే మనం ఒక అలవాటు పై అపార్ట్మెంట్ రోడ్ కిందకి వేసేస్తున్నాం. సో స్వచ్ఛ భారత్ అంటే ఇల్లుని ఎలాగైతే శుభ్రం చేసుకుంటామో మన దేశాన్ని, మన రోడ్లని, మన చుట్టుపక్కల ప్రాంతాలను చేసుకోవాలి. దాని గురించి స్వచ్ఛ భారత్ అన్నారు. నెక్స్ట్ యోగా డే. ప్రపంచ దేశాలన్నీ కూడా వేళ యోగా చేస్తున్నాయి. నరేంద్ర మోడీ యోగా విశ్వకు పెట్టాడు. ఎందుకు యోగా చేస్తారు కాబట్టి మీరు దయచేసి ఒకసారి అందరూ ఉంటే ఒక ప్లేజ్ ఒక 2 నిమిషాల్లో మనం మాట్లాడదాం. ఒకసారి దయచేసి నుంచుంటాము. చెయ్యి అందరూ అడిగండి అమ్మా, మీరు కూడా అదే జరిగింది. ఇలా పెట్టుకోండి. అమ్మ నేను చెప్తాను, చెప్పండి. భారతదేశం యొక్క శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన విప్లవాత్మక అత్యున్నత నేషనల్ ప్రోగ్రామ్స్ అయినటువంటి ఎనిమియా ముక్త భారత్
అడాల్సెంట్ ఫ్రెండ్లీ క్లినిక్స్, సున్నా మాతృ మరణాలు, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ తగ్గించడం, జనజీవనంలో యోగాన్ని కల్పించడం, అలాగే మేక్ ఇన్ ఇండియా తరపున మా వంతు కృషి మేము చేస్తానని మా స్వయం తృప్తితో ఎవరి ప్రెషర్ లేకుండా మేము ఈ రోజున ప్రతిజ్ఞ చేస్తున్నాం. అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన హెచ్పివి వ్యాక్సిన్ అందరికి 14 నుంచి 15 సంవత్సరాల లోపు వారికి అందించవలసిందిగా మేము కూడా అవగాహన కల్పిస్తామని ప్రతిజ్ఞ చేస్తాం. జై హింద్.